వెరికోస్ వెయిన్స్ బాధితులకు శుభవార్త. హైదరాబాద్ లో ఉచిత కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్ కొరకు ఎవిస్ హాస్పిటల్స్ ని సంప్రదించండి. నమస్తే ఆశ్రిత గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ మనం చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఆశ్రిత గారు, నేను డైట్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను. దాంట్లో అసలు ఎక్కడ కాంప్రమైజ్ లేదు. ఈవెన్ చీట్ డేట్స్ కూడా లేవు నా దగ్గర. అండ్ ఎక్సర్సైజ్ కూడా రెగ్యులర్గా న్యూట్రిషనిస్ట్ ఏది చెప్పారు అదే ఫాలో అవుతున్నాను. బట్ స్టిల్ నేను వెయిట్ తగ్గట్లేదు. దానికి రీజన్ ఏంటి? అంటే ఈ రెండే కదా మేజర్ వెయిట్ లాస్కి. రైట్, ఈ రెండే అని అందరూ అనుకుంటారు. సో వెయిట్ గెయిన్ అయ్యామనిపించగానే వెంటనే దే హిట్ జిమ్ అండ్ గో టు ఎ న్యూట్రిషనిస్ట్. కానీ దీనికి ఇంకా కొంచెం పెద్ద స్టోరీ ఉంది. సో మనం వెయిట్ గెయిన్ అవుతున్నామంటే, సో మీరు ఇవాళ రేపు వింటూనే ఉండుంటారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని. అసలు ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే దీనిలో ఉండే డిఫరెంట్ అంశాలు ఏంటో అన్నది చూద్దాము. సో ఫస్ట్ ఏంటంటే, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు ఇంకొన్ని అంశాలు మనం చూసుకోవాలి. అందులో భాగంగానే కమ్యూనిటీ. సో మన కమ్యూనిటీ ఎలా ఉంది? మీకంటూ ఒక కమ్యూనిటీ ఉంటుంది, ఒక ట్రైబ్ ఉంటుంది. ఫ్రెండ్స్ అనండి, చుట్టాలనండి, కజిన్స్ అనండి, వీళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంది? ఎందుకంటే మనం ఇంటర్నల్గా మనకు ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంటే సో యూ ఫీల్ మోర్ సెక్యూర్డ్. సెక్యూరిటీతో పాటు మనకి ఒకలాంటి ధైర్యం వస్తుంది. అదే మనము సరైన కమ్యూనిటీ లేదు, నాకు గుడ్ ఫ్రెండ్స్ లేరు, లేకపోతే చుట్టాలతో నేను పెద్ద కమ్యూనికేట్ అవ్వను, కలవను అనుకున్నప్పుడు ఒకలాంటి ఇన్సెక్యూరిటీ ఉంటుంది. సో ఎవరు నన్ను సపోర్ట్ చేసేది అన్న ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇలాంటి ఇన్సెక్యూరిటీస్ వల్ల మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేర్ అవుతుంది. వెన్ యు ఆర్ నాట్ సెక్యూర్డ్ ఇనఫ్ ఫిజికల్లీ అండ్ బయలాజికల్లీ ఆల్సో. సో అట్లాంటి సెక్యూర్ సిస్టమ్ లేనప్పుడు అప్పుడు కూడా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేర్ అప్ అయ్యి ఇన్ఫ్లమేషన్ లాంటివి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అగైన్ ఇన్ఫ్లమేషన్ ఇస్ అగైన్ క్రానిక్ ఎయిల్మెంట్. క్రానిక్ ఇన్ఫ్లమేషన్, ఒబిసిటీ వస్తుంది. సో ఇలాగ వెయిట్, కమ్యూనిటీ రెండు కూడా కనెక్టెడ్గా ఉంటాయి. మనకు ఒక గుడ్ కమ్యూనిటీ ఉందనుకోండి, వీ ఫీల్ మోర్ సెక్యూర్డ్. నాకు ఏమైనా కష్టం వస్తే నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళి చెప్పుకోగలను అన్న ధైర్యం ఉన్నప్పుడే మనం సెక్యూర్డ్గా ఫీల్ అవుతాం. కానీ ఇప్పుడు అంతా లైఫ్, ఇండివిజువల్ లైఫ్, మెట్రోపాలిటన్ లైఫ్, అందరూ ఒక్కరే ఉండాలి, ఒకరే నా ఇండివిజువలిజం, నేను ఒక్కదాన్ని ఉంటే హ్యాపీగా ఉంటాను అనుకున్నప్పుడు పట్టించుకోరు. ఇది వస్తుంది ఫ్యాక్టరా అన్నట్టు కన్సిడర్ చేస్తారు. కానీ మాట్లాడితే డీప్గా చూస్తే ఇది యాక్చువల్లీ అంటే కన్సిడర్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు షేర్ విత్ పీపుల్. ఒక సెక్యూర్ సిస్టమ్ మనకి రాదు. ఇఫ్ యు ఆర్ ఆల్వేస్ ఆన్ ఫోన్ ఆర్ ఎప్పుడు మనకి ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ అయిపోయాయి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్లో మనకు ఆ కనెక్టివిటీ ఉండదు. సో యూ షుడ్ ఫైండ్ పీపుల్ అరౌండ్ యూ, ఫార్మ్ ఎ స్మాల్ కమ్యూనిటీ టు గెట్ దట్ సెక్యూరిటీ. సో ఆ సెక్యూర్ సిస్టమ్ వస్తే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటుంది. అదర్వైజ్ యూ ఫీల్ దట్ ఇన్సెక్యూరిటీ అండ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫ్లేర్ అప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్. స్ట్రెస్ లెవెల్స్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారు అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోతే అగైన్ క్రానిక్ స్ట్రెస్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్, బికాస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ బాడీలో కూడా డెవలప్ అవుతుంది. ద మోర్ అండ్ మోర్ యూ గెట్ స్ట్రెస్డ్, కార్టిసాల్ హార్మోన్ అనేది పెరుగుతూ ఉంటుంది. హయ్యర్ కార్టిసాల్ హార్మోన్స్ ఉంటే ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ కార్టిసాల్ అనే హార్మోన్ ఏంటంటే మనం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు రిలీజ్ అవుతుంది. ఇట్ గివ్స్ సో మచ్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకుంటే అప్పుడు అది ఖర్చు అవుతుంది. కానీ ఆ అబండెన్స్ ఎనర్జీని మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు అన్యూటిలైజ్డ్ అంతా కూడా మీకు ఫ్యాట్గా మారుతుంది. సో ఈ కార్టిసాల్ హార్మోన్ జనరల్గా బాడీకి ఎందుకు డిజైన్ చేస్తారంటే, ఏదైనా అనుకోని ప్రమాదం వచ్చినప్పుడు, ఏదో ఏ లయనో టైగరో వస్తే పరిగెత్తడానికి మనకు అంత ఎనర్జీ కావాలి కదా. సో నువ్వు తిన్నా తినకపోయినా నీ శరీరంలో ఉన్న ఎనర్జీ అంతా పరిగెత్తడానికి వాడాలి కదా. సో ఇలా వాడడానికి మన కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకు అంత ఎనర్జీ వచ్చి మనం పరిగెత్తగలిగి ఉన్న ప్రమాదాన్ని నుంచి తప్పించుకోగలం. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ ఫీల్ అవుతారో, మీ ఎదురుగుండా లయను లేదు, టైగరు లేదు, కానీ మీకు అది ఉన్నంత స్ట్రెస్, అది ఉంటే ఎంత స్ట్రెస్ అవుతారో అంత స్ట్రెస్, యాంగ్జైటీ వచ్చినప్పుడు కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానిపైన అది చేస్తుంది. కానీ మీరేంటి అంత ఎనర్జీని యూటిలైజ్ చేసుకోరు కదా. మనం ఏదైనా వస్తే పరిగెడతాం, కానీ ఇక్కడ పరిగెత్తాం కదా. సో ఆ ఎనర్జీ అంతా ఏమవుతుంది, ఇట్ కన్వర్ట్స్ ఇంటూ ఫ్యాట్. దట్ ఈస్ వై యూ ఎండ్ అప్ విత్ ఒబెసిటీ. సో యాంగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఇలాంటివి ఉంటే దానికి రెసిలియన్స్ డెవలప్ చేసుకోవాలి. ఐ డోంట్ సే స్ట్రెస్ని అవాయిడ్ చేయమని, బికాస్ ఇవాళ రేపు
ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఏదో ఒక ఫామ్లో వస్తుంది. అలానే మనం ప్రతి స్ట్రెస్ని అవాయిడ్ చేస్తే లివింగ్ కష్టం అవుతుంది. అలా కాకుండా స్ట్రెస్కి రెసిలియన్స్ అంటే స్ట్రెస్ వచ్చినా సరే దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాట్ ఆర్ ఫ్యూ టెక్నిక్స్, మెడిటేషన్ లాంటివి చేయొచ్చు, మ్యూజిక్ ఉంటే మ్యూజిక్ వినొచ్చు. అప్పుడు మన క్రియేటివిటీని లాగిన్ చేయాలి. సో ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక క్రియేటివ్ సైడ్ ఉంటుంది కదా. కొంతమందికి పాటలు పాడడం ఇష్టం, కొంతమందికి డాన్స్ చేయడం ఇష్టం, కొంతమందికి మెడిటేట్ చేయడం ఇష్టం, కొంతమందికి ఆర్ట్ ఇష్టం. సో ఇట్లా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు జంప్ ఇన్ టు యువర్ క్రియేటివ్ సైడ్. మీ క్రియేటివిటీ ఎందులో ఉంటుందో దాన్ని ఎంచుకుని దాన్ని ఎక్స్ప్లోర్ చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. దెన్ యూ కామ్ డౌన్ అండ్ యువర్ కార్టిసాల్ లెవెల్స్ ఆల్సో విల్ కమ్ డౌన్. సో ఇలాగా మనము స్ట్రెస్కి రెసిలియంట్గా ఉండాలి. ఐ డోంట్ సే అవాయిడ్ స్ట్రెస్ బట్ బీ రెసిలియంట్. దెన్ ఇంకొక మేజర్ ఫ్యాక్టర్ స్లీప్. స్లీప్ అన్నది సరిగ్గా లేనప్పుడు అగైన్ ద సేమ్ థింగ్, మీకు స్లీప్ సరిగ్గా లేకపోతే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వదు. ఈ మెలటోనిన్ అనే హార్మోన్ మనకి మంచి డీప్ స్లీప్తో పాటు రిలాక్సేషన్ ఎఫెక్ట్ కూడా ఇస్తుంది బాడీలో. సో వెన్ యు ఆర్ నాట్ రిలాక్సింగ్ ప్రాపర్లీ నెక్స్ట్ డేకి మీరు ఎలా యాక్టివ్గా ఉంటారు? ఉండరు. సో ఎక్కువ రిలాక్స్ అవ్వకుండా స్లీప్ సరిగ్గా లేకపోయినా సరే ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ చిన్నగా మనకి ఒబెసిటీని క్రియేట్ చేస్తుంది. ఆ క్రానిక్ సటిల్ ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు మన బాడీలో ఉంటే అది క్రానిక్ డిసీజెస్కి లీడ్ చేస్తుంది. మనకి కోవిడ్ టైంలో చెప్పారు కదా, లాంగ్ స్టాండింగ్ ఇన్ఫ్లమేషన్ వల్ల కోవిడ్ వల్ల పోస్ట్ కోవిడ్ ఇష్యూస్ వస్తున్నాయి అని. ఈ లాంగ్ స్టాండింగ్ ఇన్ఫ్లమేషన్ ఏంటంటే చేప కింద నీరు లాగా చిన్నగా ఎప్పుడు బాడీ అంతా ఇన్ఫ్లేమ్డ్గా ఉండడం. దీనికి రీజన్ ఏంటి అంటే సరైన నిద్ర లేకపోవడం, స్ట్రెస్డ్గా ఉండడం, ఇందాక నేను అన్నట్టు ఏ కమ్యూనిటీ యాక్టివిటీ లేకపోవడం. యా, సో ఎంతమంది పిల్లలు ఇప్పుడు కమ్యూనిటీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు? సో దెర్ ఇస్ నో మచ్ కమ్యూనిటీ. సో పెద్దవాళ్ళు కూడా కమ్యూనిటీ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయరు. ఎన్జిఓస్కి హెల్ప్ చేయడం కానీ, వీకెండ్లో ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎగ్జాక్ట్లీ. సో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెన్ యూ స్పీక్ విత్ పీపుల్ కనెక్టివిటీ పెరుగుతుంది. సో డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీతో పాటు మీకంటూ ఒక కమ్యూనిటీ ఉండడం, మీ స్ట్రెస్ బస్ చేసుకోవడానికి క్రియేటివ్ సైడ్కి వెళ్ళడం, స్లీప్ అండ్ వేకప్ సైకిల్ని ప్రాపర్గా ఫాలో అవ్వడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ గ్రేట్ అండి. అసలు లెస్ టాక్డ్ అబౌట్ థింగ్స్ ఇవన్నీ. కానీ ఎక్కువ మాట్లాడాలి, ఎందుకంటే ఇవన్నీ చాలా మేజర్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అసలు ఎవరు లేకుండా ఒక చోటే ఉండడం, మా లైఫ్ మాది అనుకోవడమే అసలు డేంజరస్ థింగ్. అది మీకు ఆనందం, ఆ స్టేబుల్ లైఫ్, ఆ మొనటనస్ లైఫ్ వచ్చేసిన తర్వాత బాడీకి కూడా ఇంకేం ఉంటుంది, ఏం చేద్దాంలే అన్న దెన్ దాని నెక్స్ట్ స్టెప్, దాని సివియర్ స్టెప్పే కదా డిప్రెషన్ కూడా. నెక్స్ట్ నుంచి డిప్రెషన్ ఇలాంటివి. సో ఆశ్రిత గారు చెప్పిన టాపిక్స్ అవి చిన్నవే అన్నట్టు అనిపించినాయి కానీ బట్ మేజర్ టాపిక్స్ మీరు ఒక్కసారి కన్సిడర్ చేసుకొని మీరు అలాంటి స్టేజ్లో ఉన్నారంటే ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ట్రై టు మింగిల్ విత్ పీపుల్, బయటకు వెళ్ళండి, యూనో ట్రై టు గెట్, అంటే మీ సాటిస్ఫాక్షన్ తెచ్చుకోవడానికి ఫస్ట్ లైఫ్లో ట్రై చేస్తే నెక్స్ట్ మిగతా అన్ని గాడిలో పడిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.